అగ్నిదేవ్ గారు, సో చెప్పండి అగ్నిదేవ్ గారు, హత్య చేసే ముందు శివదేవయ్య నారాయణమ్మ మధ్య ఎంత దూరం ఉంది? చెప్పు ఇప్పుడు, చెప్పు చెప్పు. పోనీ మీకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరం ఉంటుందా? అవునండి, ఇంతే దూరం ఉంది. సరిగ్గా ఆలోచించి చెప్పండి. బాగా ఇరుక్కున్నాడు. అవునండి, ఇంతే దూరంలో ఉంది. ఇంక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, ఇది బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం నారాయణమ్మ హత్యకి కారణమైన బుల్లెట్ దాదాపు 6 నుండి 10 అడుగుల దూరం నుంచి కాల్చారు. కానీ ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్న ఈ అగ్నిదేవ్ గారు 2 నుంచి 3 అడుగుల దూరం నుంచి కాల్చారని చెప్తున్నారు. ఈ కేసులో నిజాన్ని మ్యానిపులేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివదేవయ్య గారికి ఈ మర్డర్తో ఏ సంబంధం లేదు. కావాలని ఆయన మీద కుట్ర పన్నుతున్నారు. జడ్జి గారు, పృథ్వీ చెప్పింది నిజమే. అవును, నేనే తప్పు చేయలేదు జడ్జి గారు. జడ్జి గారు, నాకే శిక్ష వేయకండి. మీరు చెప్తున్న మాటలకు పూర్తి ఆధారాలు ఉన్నాయా? నాకు ఒక వారం రోజులు గడువివ్వండి. పూర్తి ఆధారాలతో నిజాన్ని నిరూపిస్తాను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఈ కేసుని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. చూడండి అగ్నిదేవ్ గారు, నెక్స్ట్ టైం మీరు ఏం మాట్లాడాలో నేను చెప్తాను. నన్ను ఫాలో అవ్వండి. ఒక్క మాట పొరపాటున చెప్పిన మీ ప్రయత్నాలు, మీ ఫీజు 2 నాశనం అవుతాయి. అర్థమైందా? అలాగే లాయర్ గారు. నాన్నా, అమ్మ పున్నమి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు నాన్న? నేను బాగానే ఉన్నానమ్మా. మీరేంటి నా కోసం ఇంత ఆలస్యంగా వచ్చారు? రారేమో అనుకున్నాను తెలుసా. రాకుండా ఎలా ఉంటాం అంకుల్? మా అమ్మని కూడా తీసుకురావచ్చు కదా. చూసి చాలా రోజులయ్యింది. అమ్మా పున్నమి, కొన్ని రోజుల నుంచి అమ్మ నా కల్లోకి వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది. అదంతా ఎంత నిజంగా ఉందో తెలుసా అమ్మా? అమ్మ వస్తే ఇదే మాట తనకి చెప్పాలనుకున్నాను. అమ్మా, ఈసారి అమ్మను తీసుకొస్తావా? లేదు నాన్న, నేను తీసుకురాలేను. ఏంటి పున్నమి, ఎందుకు అలా అంటున్నావు? నానమ్మ ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఇలా పోలీసులు తీసుకెళ్లడం చూసి తట్టుకోలేరు. అందుకే మీరే తప్పు చేయలేదని నిరూపించి బెయిల్ వచ్చేలా చేసి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. మీరు నిజంగానే నన్ను బయటికి తీసుకొస్తారా? అవును అంకుల్. నెక్స్ట్ వాయిదాకు వచ్చినప్పుడు మనందరం కలిసి వెళ్తున్నాం, అది మాత్రం పక్కా. సరే పృథ్వీ. అమ్మ పున్నమి, నువ్వు జాగ్రత్త. పృథ్వీ, పున్నమిని జాగ్రత్తగా చూసుకో.
బాయ్ అమ్మా. ఆ? మైకా, పునమి, నీతికి న్యాయానికి తొందర లేకపోయినా న్యాయం తప్పకుండా గెలుస్తుంది. మా నాన్న విషయంలో అదే రుజువు అవుతుంది. మీ నాన్నకి ఉరిశిక్ష వేయిస్తా అని ఇంటికొచ్చి మరీ సవాల్ చేశావు కదా, ఇప్పుడేమైంది? తిమ్మిని బమ్మి చేసే తెలివితేటలు మీకుంటే నిగ్గు తేల్చే నిజాలని బయటికి లాగడం మా వకీల్ సాబ్కి అలవాటు. మీ అలవాట్లు పొరపాట్లు నాకెందుకు? నేను సాక్ష్యం కాదని పృథ్వీ నిరూపించగలడు. కానీ మీ నాన్నని ఈ కేసు నుండి బయటికి తీసుకురాలేడు. నీ నమ్మకం నీది, మా నిజాయితీ మాది. చూస్తూ ఉండు, గెలిచేదెవరో ఓడిపోయేదెవరో నీకే తెలుస్తుంది. అగ్నిదేవా, నీ కళ్ళ ముందే మా నాన్నని సగర్వంగా ఇంటికి తీసుకెళ్తా. మీరు పెట్టిన దొంగ కేసులకి మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లేలా చేస్తాను. లేదంటే నా పేరు పున్నమే కాదు. ఏంటే ఒక్కసారి గెలిచినందుకే ఇంత పొగరొచ్చిందా? ఇల్లలగానే పండగ కాదు, ముందుంది అసలు ముసల ఛీ, పండగ. ఆపు! పండగే తెలియని దండగు మొహానివి. నీకెందుకే ఇలాంటి మాటలు? నువ్వు, మీ నాన్న, మీ అమ్మ ముగ్గురు కలిసి కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా తప్పించుకోవడమే కాదు, తొక్కుకుంటూ పోవడం కూడా మాకు బాగా తెలుసు. ఎవరు ఎవరిని తొక్కుతారో నేను చూస్తా. చూడడమే తప్ప నువ్వింకేం చేయలేవు. పదండి వకీల్ సాబ్. ఎంతసేపు చూసినా పృథ్వీ నుంచి ఇంకా ఫోన్ కూడా రాలేదు. మనం చేస్తుంటే నంబర్ పనిచేయడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. భయపడకండమ్మా, అన్నయ్యతో పాటు వదిన కూడా ఉంది కదా, ఇద్దరూ కలిసే వస్తారు. అవునత్తయ్య, అంత పెద్ద బస్సు ప్రమాదంలోనే మృత్యుంజయులుగా బయటపడ్డారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించవలసిన పనే లేదు. నేను కరెక్ట్గానే చెప్పాను కదా అమ్మమ్మ? పృథ్వీ, ఏంటమ్మా? నీకేం కాలేదు కదా? మీరు క్షేమంగానే ఉన్నారు కదా? ఎందుకు అలా అడుగుతున్నావు? మీరు వెళ్ళిన తర్వాత మీ అమ్మ హారతి ఇచ్చినప్పుడు కొండెక్కిందిరా. ఇన్నేళ్లలో ఇంట్లో ఎప్పుడూ అలా జరగలేదు. వెంటనే నీకు ఫోన్ చేస్తే నువ్వేమో ఎత్తడం లేదు. ఇక అప్పటి నుండి మాకు కంగారుగానే ఉందిరా. అన్నిసార్లు ఫోన్ చేస్తే తిరిగి ఒక్కసారైనా ఫోన్ చేయాలి కదా పృథ్వీ. మీకేదైనా కీడు జరిగిందేమోనని నేను భయపడుతూనే ఉన్నాను. మీ భయం నిజమే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? స్వామి వినాయక, ఆ పిల్లలు రాకపోయి ఉంటే ఇప్పటికీ మేము అక్కడే ఉండేవాళ్ళం. కోర్టులో కేసు ఓడిపోయేవాళ్ళం. కారులో పొగరావడం అంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఎవరో కెమికల్స్ పెట్టుండాలి.
సెంటు లాంటి స్లో పాయిజన్ మమ్మీ. ఒక రకమైన విషం. విషం అంటే ప్రాణాలకి ప్రమాదమా? ఏం కాదమ్మా, దీన్ని 10 నిమిషాలు పీలిస్తే కళ్ళు ముక్కు మండిపోయి ఊపిరాడక ఇబ్బంది పడుతూ కాసేపటికి స్పృహ కోల్పోతారు. ఓ, మన ఇంటికి ఎవరొస్తారు వైషు? ఎప్పుడో సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో చేస్తుంటారు అంతే. ఈ మధ్య నా కార్ సర్వీస్కి ఇవ్వలేదు అత్తయ్య. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోకు, దొరికిపోతాం. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. మమ్మల్ని కోర్టుకి వెళ్ళనివ్వకూడదని మత్తొచ్చేలా చేసి మధ్యలో ఆపేశారు. ఆ అగ్నిదేవ్ మనుషులై ఉంటారు. అగ్నిదేవ్ మనుషులో లేక వేరే శత్రువులో? ఎవరైనా సరే మంచికి సహాయం చేయాలనుకునే మీకు అడ్డుపడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. కార్లో పొగ పెట్టిన చేతులు పడిపోను, ఇలాంటి కుట్రలు చేసిన మెదళ్ళు కుళ్ళిపోను. అంతేకాదత్తయ్యా, అదంతా ఆనందంగా చూసే వాళ్ళ కళ్ళు పేలిపోను. ఏయ్ ఆపండి. వీధుల్లో కొట్టుకునే ఆడవాళ్ళల్లా అరుపులేంటి? కోర్టులో కేసేమైంది పృథ్వీ? బెయిల్ తీసుకురాలేకపోయాను. శివదేవయ్య అంకుల్కి శిక్ష పడకుండా చూశాను. తర్వాత వాయిదాకి వెళ్ళినప్పుడు ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. దేవుడెప్పుడు మంచి పనుల వైపే ఉంటాడు, గెలుపుకే సాయం చేస్తాడు. ఈ విషయంలో అనుమానించాల్సిన అవసరమే లేదు. ఈ ఇంటి నుండి వాదించడానికి వెళ్ళిన మొదటి కేసు విజయవంతం అయ్యిందన్నమాట. అయినా కూడా అడ్డంకులు దాటి వాదించొచ్చావు. వెల్డన్ పృథ్వీ. థ్యాంక్ యూ నాన్న. అయితే ఇప్పుడు శివదేవ్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. లేదని చెప్పలేను, అలా అని ధైర్యంగా ఉండలేను. ఎందుకంటే అగ్నిదేవ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఈ కేసు గెలవడం కోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మా నాన్నకి ఉరిశిక్ష వేయిస్తాను అని సవాల్ కూడా చేశాడు. మనల్ని భయపెట్టడానికి అలా అంటాడు, కానీ నువ్వు దాని గురించి ఆలోచించద్దు. నేనున్నాను కదా పున్నమి. ఎంతమంది ఉన్నా సాక్ష్యాలు మాత్రం వాళ్ళ వైపే బలంగా ఉన్నాయంట కదా పృథ్వీ. అయినా ఈ విషయం నీకెలా తెలుసు అత్తయ్య? అంటే అది నీ గురించి మా అన్నయ్య వదిన వచ్చినప్పుడే అరెస్ట్ గురించి తెలిసింది. ఆ తర్వాత టీవీలో చూసాం, పేపర్లో చదివాం, అంతే. అలా చాలా బాగా కవర్ చేశారు. ఏయ్, కవరింగ్ ఏంటి? అదే పిన్ని గారు, మీడియా వాళ్ళు చిన్న చిన్న వార్తలను కూడా చాలా బాగా కవర్ చేస్తారు అంటున్నాను. ఉదయం నుంచి అలసిపోయి ఉంటావు, కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోరా. సరే నానమ్మ. అప్పునమి రా. మొత్తానికి ఆ విఘ్నేశ్వరుడు బావ వాళ్ళని కరుణించి మనకి విఘ్నం కలిగించాడు. విఘ్నం కాదు, ఆ దేవుడు మనల్ని కూడా కరుణించాడు కాబట్టే మనిద్దరి పేర్లు బయటికి రాలేదు. మనిషే మంచి చెడు అన్నీ చేస్తాడు, కానీ ఆ పైవాడు అలాంటివేమీ ఆలోచించడు. అందుకే దేవుడయ్యాడు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దేవుడు గురించి కాదు, అగ్నిదేవ్ గురించి. ఆ అగ్నిదేవ్కి ఎలా అయినా సరే అనుకున్న పని చేస్తామని మాటిచ్చాం, కానీ మనం చేయలేకపోయాం. ఇందులో వాళ్ళ అదృష్టమే తప్ప మన ప్రయత్న లోపం లేదమ్మా. అగ్నిదేవ్ అడిగితే మనం ఇదే చెప్దాం. కేసు ఎలాగో వాయిదా వేశారు కాబట్టి మనకింకొక అవకాశం ఉంది మమ్మీ. అప్పుడు పక్కాగా ప్లాన్ చేద్దాం. చెయ్యాలి శృతి. ఈ కేసులో అగ్నిదేవ్ గెలిస్తే
మనకి డబ్బుతో పాటు ఈ ఇంట్లో నుంచి పున్నమిని బయటికి పంపించే అవకాశం దొరుకుతుంది. తినండి అత్తయ్య. పునమి, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఏంటది నా అలా చూస్తున్నావు? వెళ్ళి అన్నయ్యతో పాటు కూర్చుని భోంచేయి. అవును పున్నమి, ఆ పక్కన చేరుంది, అది తీసుకొని కూర్చో. వెళ్ళదునా? ఆగు. మాతో కలిసి కూర్చుని భోజనం చేయాలంటే ఒక అర్హత ఉండాలి. అది నీకు లేదు, ఈ జన్మకి రాదు. నానమ్మ, పున్నమి నా భార్య. అయినా పరాయి మనిషిలాగా ప్రతి విషయంలో దూరం పెడతావేంటి? పరాయి మనిషిలా ఏంట్రా? అది పరాయిదే. దాన్ని ఇంట్లోకి రావడానికి అనుమతి ఇచ్చింది కూడా అలానే. మర్చిపోయావా? నేను మర్చిపోవడం కాదు నానమ్మ, నీకు ప్రతిసారి గుర్తు చేయాల్సి వస్తుంది. నాకు మతిమరుపు కాదు, నీకే నేను చెప్పింది బుర్రకెక్కడం లేదు. అది నీ భార్య అని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఈ ఇంటి మనిషిగా అస్సలు చూడను. లేదు, ఈ నాన్నమ్మ మాట లెక్క చేయను అంటావా? మీరిద్దరూ కూర్చోండి, నేను ఇప్పుడే లేచి వెళ్తాను. అమ్మా, నువ్వు లేస్తే మేం మాత్రం ఎందుకు కూర్చోవడం? మేం కూడా లేస్తాం. పున్నమి, నువ్వు తర్వాత తిందు గాని అత్తయ్య గారు భోజనం మించి లేవడం నాకు ఇష్టం లేదు. మీరు తినండి అత్తయ్య. అమ్మా, ఏంటి నువ్వు కూడా? పృథ్వీ, నానమ్మ చెప్తుంది కదా, ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు? అయినా మీరేంటి నన్ను కంట్రోల్ చేస్తారు? నన్ను కాదు కంట్రోల్ చేయాల్సింది. ఈ ఇంటికి నా మాటకి నువ్వు కొత్త. వీళ్ళు కాదు, వీలైనంత త్వరగా నువ్వు అలవాటు చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాదనలు తగ్గుతాయి. అన్నం దగ్గర ఇంత గొడవ అవసరమా నానమ్మ? వకీల్ సాబ్, నన్ను మాట్లాడనివ్వండి. అందరూ నన్ను క్షమించండి. నాకే ఇంట్లో పద్ధతులు తెలియక ఇలా ప్రవర్తిస్తున్నాను. నాకు ఇంట్లోకి వచ్చే అవకాశం ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని అన్నం తిననివ్వకుండా చేసే కుసంస్కారం నాకు లేదు. నన్ను ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడానికి మీ కారణాలు మీకుండొచ్చు. మీ మీద గౌరవంతో మీరు ఏమన్నా మౌనంగా తల దించుకుంటానే తప్ప దేనిని ప్రశ్నించను. మీరు తినండి. సరే పున్నమి, నువ్వు తినకపోతే నేను కూడా తిన్నా. వద్దు వకీల్ సాబ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీ రాక కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఈ ఇంట్లో మీరు గడిపే ప్రతి క్షణం వాళ్ళకి ఒక తీయటి జ్ఞాపకం లాంటిది. మీరందరి నవ్వులు చూసి నేను సంతోషంగా ఉండగలను. కానీ నా వల్ల మీ సంతోషం దూరమైతే ఎప్పటికీ తట్టుకోలేను. దయచేసి మీరందరితో కలిసి తినండి.
అవును పున్నమి, నువ్వు అడవిలో ఉండేదానివంట కదా. ఈ సిటీలోకి వచ్చినప్పుడు అందరూ తినే భోజనం, ఈ డైనింగ్ టేబుల్ అంతా కొత్తగా ఉండేదా? మమ్మల్ని మా పద్ధతుల్ని చూస్తుంటే వింతగా అనిపించేదా? ఆకులు అలములు తినే నీకు మేం తినే తిండి కొంచెం అమృతంలా అనిపించేదా? వాటిని చూడగానే ఆవురావురమని తినేసేదానివి కదా.